వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. భారతదేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాకినాడ టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్బోధ. 31,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ నా జీవితంలోనే మర్చిపోలేని ఘట్టం. తిమ్మాపురంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కురసాల కన్నబాబు. హిందూ మనోభావాలను పరిరక్షించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అక్రమ అరెస్టులకు నిరసనగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన బీజేపీ జనసేన శ్రేణులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన దేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణ అధ్యాయానికి నిదర్శనంగా నిలిచిందని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత, శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొనియాడారు. కాకినాడ 12వ డివిజన్లో నిర్మించిన టిడ్కో గృహాల పట్టాలను బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు ఫ్లాట్లు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టిడ్కో గృహాల పేరిట భారీ అవినీతి జరిగిందని, కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందించడం జరుగుతుందని తెలిపారు. ₹1,00,000 తిరిగి ఇచ్చి అర్హత కలిగిన వారికి జగనన్న అందరికీ ఇళ్లు పథకంలో స్థలం మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. టిడ్కో గృహం వచ్చిన వారికి వారు కట్టిన ₹1,00,000లో 50,000 తిరిగి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెట్టిబల్జ కార్పొరేషన్ పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి, కార్పొరేటర్లు గద్దేపల్లి దానమ్మ, మోసా దానమ్మ, రోకళ్ల సత్యనారాయణ, కోరుమిల్లి బాలప్రసాద్, చోడిపిల్లి సత్యప్రసాద్, పినపోతు సత్యబాబు, బలుపూరి రామకృష్ణ, పేరాబత్తుల లవబాబు, మల్లిపూడి సూర్యదీపిక, జేడి పవన్ కుమార్, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, నల్లబిల్లి సుజాత, వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, నాయకులు మట్టపర్తి రఘురాం, మీసాల దుర్గాప్రసాద్, సుంకర విద్యాసాగర్, పరశురాం, మెర్ల వరలక్ష్మి, జిసిందర్ సింగ్, అదనపు కమిషనర్ నాగ నరసింహారావు, నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి శామ్యూల్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎవరికి పట్టా రాలేదు అంటే త్వరగా మీ సెక్రటరియట్కి వెళ్ళి అక్కడ వార్డ్ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీ ఆర్ వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర అప్లికేషన్ పెట్టండి. నేను టిడ్కో గురించి ఇప్పుడు చెప్తున్నాను. ఆ అప్లికేషన్ పెట్టిన తర్వాత నేను చూస్తాను ఎందుకు రాలేదు, మీ పేరు పొరపాటున పడిందా లేదా. ఒకవేళ మీకు టిడ్కో ఇల్లు రాకపోతే ఖచ్చితంగా మీకు ఇల్లు పట్టా, అంటే ఇటు ఏరియా అంటే మన కోమర్గిరి లేకపోతే చోలంగి దగ్గర మీకు ఇల్లు పట్టా ఖచ్చితంగా వస్తుంది. దీంతో పాటు మీకు హౌస్ అలొకేషన్ లెటర్ అది కూడా వస్తుంది. దయచేసి భయపడకండి, టెన్షన్ తీసుకోకండి. నాకు టిడ్కో ఇల్లు కూడా రాలేదు, నాకు ఇల్లు పట్టా కూడా రాలేదు, నాకు ఇల్లు రాలేదు, అలాగే ఏం లేదు. ఒకవేళ ఈ టిడ్కో రాకపోతే మీరు ఇమీడియట్లీ అప్లికేషన్ పెట్టండి. ఇప్పుడు ఉన్న 4,000 మందిలో మనం ఒక 2,000 మందికి టిడ్కో, మిగిలిన 2,000 మందికి అందరికీ ఇల్లు పట్టా ఇవ్వడం జరిగింది. అప్పటి ప్రధాన జన్మభూమి కమిటీ దగ్గర నుంచి అప్పుడు ఎమ్మెల్యే వరకు లంచాలే, ఎమ్మెల్యే అన్నగారు వరకు లంచాలే. ఈరోజు మరొకసారి గుర్తు చేస్తున్నాను, మీకు ఇల్లు వచ్చే సమరంలో మీరున్నారు, కానీ ఆ ఇల్లు సాధించుకోవడం కోసం మీరు ఎంతమంది లంచాలు ఇచ్చారో తెలియవలసిన కోసం ఈ విషయం చెప్తున్నారు. మీ కష్టాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. అందుకని టిడ్కో ఇల్లు మీరు అందరూ కూడా ₹1,00,000 కట్టి ఈరోజు టిడ్కో ఇల్లుకి బెనిఫిట్ అయ్యారు మీరు అందరూ కూడా. అయ్యో గత ప్రభుత్వం వీళ్ళందరినీ చంద్రబాబు ముంచేశాడు, బెనిఫిషియల్ ద్వారా ₹1,00,000 కట్టించుకున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు హృదయం చలించి ఈరోజు ఉన్నటువంటి ఇల్లు అందరికీ కూడా ఫ్రీగా ఇస్తున్నాం, మనం భూమి ఫ్రీగా ఇస్తున్నాం, ఇల్లు ఫ్రీగా ఇస్తున్నాం. వీళ్ళ మట్టికి మనం వీళ్ళతో ఎంత డబ్బులు కట్టించారని భావించి మీ అందరికీ ఏదైతే మీరు ₹1,00,000 కట్టారో ఆ ₹1,00,000లోనూ ₹50,000 మీరు తిరిగి ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనకి చెప్పడం జరిగింది. వచ్చిన వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ₹3,00,000 మీకు వస్తాయి. మిగతా 3,45,000 50,000 మీరు బ్యాంకుతో లోన్ తీసుకుని చెయ్యాలి. కాబట్టి వీళ్ళందరికీ పట్టాలు ఇస్తున్నాం, వీళ్ళందరికీ కూడా లోన్ శాంక్షన్ చేస్తున్నాం. పాపం టిడ్కోలో ఉండిపోయిన వాళ్ళకి మాత్రం కూడా మనం సహాయం చేయాలి, వాళ్ళకి కూడా చేదోడుగా ఉండాలి అని
జగనన్న భావించి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి 50,000 రూపాయలు చొప్పున మీకు కూడా ఆర్థిక సహకారాన్ని అందించడానికి ముందుకు రావటం అనేది ఒక ముఖ్య విషయం, అందరికీ ఆనందం కలిగించే విషయం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 31,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం నా జీవితంలోనే సంతోషకరమైన ఘట్టమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని తిమ్మాపురం, రమణయ్యపేట, సర్పవరం, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, తమ్మవరం గ్రామాలకు చెందిన 1919 మంది లబ్ధిదారులకు తిమ్మాపురంలో 50 ఎకరాల్లో అభివృద్ధి చేసిన లేఅవుట్ స్థలం వద్ద శిలాఫలకాన్ని మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా, బెజవాడ సత్యనారాయణ కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత మాట్లాడుతూ హైవేని ఆనుకుని లేఅవుట్ ఉండడంతో లబ్ధిదారులు అందరూ ఇక్కడే పట్టాలు కావాలని కోరుతున్నందున 2-3 లేఅవుట్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చిందని, జిల్లాలో 5,500 ఎకరాల భూమిని 3,000 కోట్లతో సేకరించి పేదలకు పంచడం అంటే సాధారణ విషయం కాదని, అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందని తెలిపారు. గతంలో మాయమాటలు చెప్పి అర్థం పర్థం లేని పథకాలతో నాయకులు ఖజానాలు నింపుకునేవారు, కానీ తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురసాల సత్యనారాయణ, ఆర్డీఓ చిన్నికృష్ణ, వైఎస్ఆర్సీపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నురుకుర్తి రామకృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ గీసాల శ్రీను, వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి జమ్మల మడక నాగమణి, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ మురళీకృష్ణ, నేమం చిన్న, పుల్లా కోటేశ్వరరావు, దేవరాజు, వీధి విజయసారథి, శ్రీను చందు, విత్తనాల రమణ, కాళ్ల సత్యనారాయణ, గొల్లపల్లి జగన్, గీసాల శ్రీను, లింగం రవి, గంజా సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. నేను గత 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఎవరికి ఇంటి పట్ట ఇవ్వాలంటే ఎక్కడ స్థలం ఉండే పరిస్థితి ఏర్పడలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 30 లక్షల మందికి 23,000 కోట్ల రూపాయలతో ప్రతి పేదవాడికి సొంతింటి కలని నెరవేర్చడానికి ఆయన ఇచ్చిన హామీని ఈరోజు నిలబెట్టుకున్నందుకు శాశ్వత జీవితాంతం మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారికి అందరూ కూడా రుణపడి ఉండాలి. ఈరోజు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన ఆశాజ్యోతి. ఎందుకంటే ఆయన కోసం చెప్తున్నామంటే ఆయన 31 లక్ష పట్టాల లబ్ధిదారులకు ఇస్తే దాంట్లో 15,92,000 బీసీ వర్గాలకి మంజూరు జరుగుతాం. చాలా మనం గుర్తించుకోవాలి. అలాగే లేని వాళ్ళకి వర్గాలు కూడా లేదండి, పేద అక్క చెల్లెము కూడా ఈరోజు ఏ వర్గాన్ని కూడా కులం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి వర్గాన్ని కూడా ఆయన లేని వాళ్ళందరికీ పట్టా మంజూరు చేస్తుంది. ఈరోజు మనందరం ధన్యవాదాలు తెలుపుకుంటాం ఆయనకి. ఎన్నో నుంచి మన కళ్ళు కట్టిన ఇంటి కోసం మన ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పేదల కడగండ్లు, పేదవారి ఇక్కట్లు ఆయన పాదయాత్రలో చూస్తున్నప్పుడు ఆయన పదవిలోకి రాగానే వెంటనే నేను ఏం చేయాలి ఈయన ప్రజలకు అనుకున్నప్పుడు నవరత్నాలని బయటకు తీసుకురావడం, నవరత్నాలను ఎన్నుకోవడం, నవరత్నాల్లో మేజర్ పార్ట్ ఈ ఇంటి పట్టాలు అందించడం. అది కూడా కేవలం స్త్రీలకు మాత్రమే ఇంటి పట్టాలు అందించడం ఉదాహరణ. అందుకు మన ముఖ్యమంత్రి గారి జీవితాంతం రుణపడి ఉండాలి. సంక్రాంతి పండుగ ఇంకా 10-15 రోజులు ముందులో ఉంది. కానీ ఈ లేఅవుట్ లో ఈ లబ్ధిదారుల జీవితాల్లో మొత్తం జిల్లాలో అలాగే మొత్తం రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ఆల్రెడీ వచ్చేసింది. అటువంటి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న అంశాలు మాట్లాడుకుంటే మన జిల్లాలో మాత్రమే దాదాపుగా 5,500 ఎకరాలు ప్రైవేట్ భూమిని అక్వైర్ చేసుకుంటూ 3,000 కోట్లు ఖర్చు పెట్టి లాస్ట్ 1 ఇయర్ జిల్లా యంత్రాంగం మొత్తం జిల్లా ప్రజాప్రతినిధులందరూ దీని మీద నిమగ్నతతో, పట్టుదలతో, ఒక మంచి ఉద్దేశంతో, డెడికేషన్తో చేశారు. కాబట్టి ఈరోజు ఇన్ని లేఅవుట్స్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పేదవాళ్ళకి, ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే సీఎం గారు చెప్పారు. మరి చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. చీకటి అయిపోయినా కూడా ఇప్పుడు తెలుస్తుంది అలా లైటింగ్ అంతా కూడా. ఈ లేఅవుట్ ఎంత హైవేకి ఎంత దగ్గరగా ఉందో, ఏ విధంగా ఉందో అని చెప్పి వచ్చేటప్పటికి నేను చూశాను. ఈ 50 ఎకరాలు కూడా చుట్టూ నిజంగా కూడా ఈ లేఅవుట్ లో ఇప్పుడు జరుగుతున్న
లేఅవుట్లు అంటే పట్టాలు ఇచ్చే కార్యక్రమం. ప్రతి సైట్లో అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలతో అందరూ కూడా నుంచున్నారు. 25వ తేదీన డిసెంబర్ రోజు జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆశించారు. ఇప్పుడే ఆర్టీఓ గారితో అందరితో కూడా మేము అనుకుంటా ఉన్నాం, ఇలా జరగాలి, అందరూ ఇళ్ల పట్టాలు పట్టుకొని వాళ్ళ స్థలంలో ఉన్నప్పుడే పండగ జరగాలి అని చెప్పి వారు కోరుకోవడం జరిగింది. ఇలా చూస్తూ ఉంటే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా పేదల కోసం ఇళ్ళు కట్టించి ఇచ్చాడు, కానీ ఊళ్ళు కట్టించిన ముఖ్యమంత్రి లేడు. ఊళ్ళు కట్టిస్తున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఎప్పుడు లేరు, మళ్ళీ రారని నేను చెప్తా. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని. అవునా? ఇంతకుముందు ఎవరు రాలేదు, భవిష్యత్తులో రారు కూడా. ఎందుకంటే ఆయన జీవించినంతకాలం ముఖ్యమంత్రిగా ఉండే కెపాసిటీ, సమర్థత, ప్రజల అభిమానం ఆయనకు ఉంది కనుక ఇంకెవరు రాలేరని చెప్తా ఉన్నా. హిందూ మనోభావాలను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల నాయకులు విమర్శించారు. బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయనగరం జిల్లా రామతీర్థ క్షేత్రంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం చేసిన దోషులను పట్టుకోకపోగా దోషులను శిక్షించమన్నందుకు బీజేపీ నేతలను అరెస్టులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల వైపు చూపుతున్న ఈ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని, విగ్రహ ధ్వంసం చేసిన నిందితులను వెంటనే పట్టుకోవాలని, లేని పక్షంలో దేవాదాయ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి, కాకినాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, జనసేన నాయకులు జ్యోతుల వెంకటేశ్వర్లు, రంబాల వెంకటేశ్వరరావు, జీజీ కళ్యాణ్ కుమార్, చెక్క రమేష్, లక్ష్మీ ప్రసన్న, జి పద్మ, ఏడిద కృష్ణ, ఎంవివి మూర్తి, అనపర్తి వెంకటేష్, ఎం సురేష్, రాష్ట్ర జిల్లా మండల స్థాయి బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న ఏదైతే హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల మీద భారతీయ జనతా పార్టీ, జనసేన ఇద్దరు కూడా కలిసి ఏదైతే రామతీర్థంలో శ్రీరామచంద్రుడు గత ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ పరంగా రామ మందిరాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణలోకి వెళ్ళిపోయినప్పుడు ఏదైతే రామతీర్థం కానీ ఒంటిమిట్టని రెండింటినీ కూడా అఫీషియల్గా గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టలు కూడా ఇవ్వడం జరిగింది ఈ రెండు చోట్లను. అటువంటి రామతీర్థంలో శ్రీరామచంద్రుని తలని ముక్కలుగా ఖండించి చేయడం ఏదైతుందో చాలా దురదృష్టకరం. రాముడు ఆదర్శనీయుడు. మన దేశంలో ఆయన్ని ఆదరించేవాళ్ళు, ఆయన ఆదర్శంగా తీసుకునేవాళ్ళు, మనం ఆయన బాటలో నడిచే వ్యక్తులు. అటువంటి శ్రీరామచంద్రమూర్తి విగ్రహాన్ని అలా చేయడం చాలా దౌర్భాగ్యం. ఉత్తరాంధ్రకి చెందిన రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని చాలా అవమానకర రీతిలో మన హిందువులకి అందరికీ కూడా చాలా పవిత్రమైన రాముల వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ముఖ్యంగా తలభాగాన్ని తీసి చాలా అవమానంగా అందరూ కూడా భావించడం జరుగుతుంది. ఈ విషయంలో 2-3 నెలల క్రితమే మన లక్ష్మీనరసింహస్వామి రథానికి ఇలా జరిగింది. దాని మీద పూర్తిగా అందరూ కూడా జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా ఆ రోజు మేము నిరసన తెలియజేయడం జరిగింది, అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వెడుతున్న మన బీజేపీ అధ్యక్షుల వారైన మన సోమవీర్రాజు గారిని అరెస్ట్ చేయడం అన్నది చాలా దుర్మార్గమైన విషయం. ఆయనకి బేషరతుగా ఆయనకి క్షమాపణ చెప్పి ముందుగా అర్జెంటుగా ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో ఈ విగ్రహం విషయంలో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తగిన విధంగా ప్రజలకి మంచి వాతావరణాన్ని కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇటువంటి సంఘటనలు ఫ్యూచర్లో జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ, మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రతి సంక్షేమ పథకానికి మహిళలను ముందుకు నడిపిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ తిలక్వారి వీధిలో గల నగరపాలక సంస్థ పాఠశాలలో జగనన్న అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ, ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రజల్లో తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల కష్టాలను దూరం చేసే విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా ఖ్యాతి సాధించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి పథకాన్ని మహిళలకే అందజేస్తూ ప్రతి ఇంటికి అండగా నిలిచిన ఘనుడు ముఖ్యమంత్రి జగన్ అని, చాలా కుటుంబాలకు ఎన్నో ఏళ్ల నుండి కలగాలని మిగిలిపోతున్న సొంతింటి కలను నెరవేరుస్తూ చరిత్రలో తనకంటూ సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకుంటున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఆయన నాయకత్వంలో పనిచేయడం తమకెంతో గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులేటి వెంకటలక్ష్మి, కార్పొరేటర్లు, అదనపు కమిషనర్ నాగనరసింహారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. దీంట్లో మనం అర్బన్ చూస్తే 31,000 ఇస్తున్నారు. దీంట్లో ఈ ఏరియా అంటే ఈ వార్డ్ చూస్తే మనం ఇక్కడ 972 పట్టాస్ ఇస్తున్నాం. ఈ పట్టాస్ అన్ని పట్టాస్ మీకు ఈ రోజునే ఈ పాయింట్లోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. పొరపాటున ఎవరు కానీ పట్టా రాకపోతే, లేకపోతే ఆ పట్టాలు మీ పేరు తప్పు ఉంటే, ఆధార్ నంబర్ తప్పు ఉంటే, లేకపోతే అడ్రస్ తప్పు ఉంటే దయచేసి దగ్గర ఉన్న సెక్రటరియట్కి వెళ్ళండి, లేకపోతే ఇక్కడనే మీకు కరెక్షన్ చేసి ఇస్తారు. చిన్న కరెక్షన్స్ ఉంటే ఎప్పటికప్పుడు మీకు చేసి ఇస్తారు. కొద్దిగా పెద్ద కరెక్షన్ ఉంటే ఎంఆర్ఓ స్థాయికి వెళ్ళి కరెక్షన్ చేసి మీకు ఇస్తారు. సో దయచేసి భయపడకండి. ప్రయత్నం చేస్తూ కాకినాడ పట్టణంలో పక్కన ఉంది, మీకైతే బాగా పక్కనే పోర్ట్లో 116 ఎకరాలు ల్యాండ్ తీసుకుని దాన్ని చదువు చేసి రోడ్లు వేస్తే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారికి అందరూ కలిసి కోర్టు వేయడం జరిగింది. కోర్టు వేస్తే అది పని ఆగిపోయింది. అంటే ఒక పేదవాడి కోసం, ఒక ఇల్లు లేని వాళ్ళ కోసం ఇల్లు ఇస్తామని మంచి కార్యక్రమం తలపెడితే కోర్టుకి వెళ్ళి ఆపేస్తే చాలా బాధపడ్డాం. నేను కానీ, మేడం గీత గారు కానీ, కమిషనర్ కానీ, కలెక్టర్ గారు కానీ మంచి కార్యక్రమం చేస్తాడు, ఇలా అడ్డుకున్నారేంటి? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? వాళ్ళు రాజకీయాలు ఉన్నారు, మనం రాజకీయాలు ఉన్నాం. రాజకీయాలు ఉన్నది పేదవాడికి పనిచేయడం కోసమే కదా. ఇలా చేసేరేంటి కొండబాబు అని చెప్పి అందరూ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అయినా గట్టి పట్టుదలతో ఉండి మన సంకల్పం గట్టిది. ఏ వ్యక్తినా, మీరన్నా నేనన్నా ఎవరన్నా కూడా ఒక సంకల్పం గట్టిగా ఉంటే తప్పకుండా దేవుడి ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. అయితే ఇందులో అని చెప్పేసి కలెక్టర్ గారు అందరం కలిసి కాకినాడ పట్టణంలో 116 ఎకరాలు కోర్టులో పడితే పట్టుదలతో 656 ఎకరాలు కొనడం జరిగింది. ఈరోజు మనందరం కూడా పేదవాళ్ళ కోసం 0 వడ్డీ మద్దతు దగ్గర నుంచి అన్ని డైరెక్ట్గా ఇప్పుడు అన్ని ఖాతాల్లో పడిపోతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. ఇల్లు ఇవ్వాలంటే ఇంకొక ఎత్తు. ఇల్లు ఇవ్వాలంటే భూమి కావాలి. భూమి కావాలంటే అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండాలంటే కొనాలంటే కోట్లు పెట్టాలి. కోట్లు పెట్టాలంటే అనేక నిబంధనలు ఉంటాయి. చాలా చోట్ల కోర్టుకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ పథకం ఇది దగ్గర 6 నెలలు కరోనా రాకముందు నుంచి ఇవ్వాలి. కానీ అనేక మంది మీకు ఇళ్ళు ఇవ్వటం ఇష్టం లేక ఏదో రకంగా ఆప్ చేయడం కోసం చాలామంది కోర్టుకు వెళ్ళారు. కానీ ఇక్కడ మనం అందరం మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది ఎకరాలు మనం సేకరించడం జరిగింది. ఒక్క కాకినాడ పట్టణంలో ఉన్న వాళ్ళకి మాత్రమే. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని, చెత్త శుభ్రంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ కేపీ సుధాకర్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో ఉన్న ఆటోనగర్లో పర్యావరణ పరిరక్షణ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జోనల్ మేనేజర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆటోనగర్లోని రోడ్లపై చెత్తను ఊడ్చేశారు. ముందుగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించి రేపటి తరాల వారికి స్వచ్ఛమైన గాలిని, భూమిని అందించాలన్నారు. ఏపీఐఏసీ ఎండీ ఆదేశాల మేరకు ఏపీఐఏసీ జోన్ల పరిధిలో ఉన్న అన్ని పరిశ్రమల కేంద్రాల్లోనూ స్వచ్ఛ భారత్పై అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకుంటే వ్యాపారాల అభివృద్ధి జరుగుతుందన్నారు. స్వచ్ఛమైన గాలిని అందించేందుకు మొక్కలు నాటి వాటిని పర్యవేక్షించాలని ఆటోనగర్ యూనియన్ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ డిఈడి హరిధర్ రావు, ఏపీఐఏసీ మేనేజర్, కమిషనర్ సాయిబాబా, ఆటోనగర్ సొసైటీ సభ్యులు ప్రసాద్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కింద స్వచ్ఛ ఆటో నగర్ అని చెప్పేసి ఆటో నగర్లో సర్పవరం ప్రాంతంలో మనం ఇక్కడ స్వచ్ఛ వీధులు శుభ్రం చేయడము అండ్ చెట్లు నాటడం కార్యక్రమం చేపట్టాము. సో మా కాకినాడ ఏపీఎస్ జోన్ వాళ్ళు అండ్ ఆటో నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించారు. సో చెట్లు నాటడం, దాన్ని మళ్ళీ పెంచేంత వరకు కూడా మనం జాగ్రత్త తీసుకుంటాము. అలాగే రోడ్లు కూడా ఇక్కడున్న యూనిట్ హోల్డర్స్ అందరికి కూడా, పరిశ్రమదారులకు అందరికి కూడా ఈ పరిశుభ్రత మీద అవగాహన కల్పిస్తూ ఇది ప్రతి వారం కూడా మేము కొంచెం సమయం కేటాయించి చేపడతామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాట్ ఓన్లీ ఇన్ అవర్ ఆటో నగర్, మిగతా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో కూడా మేము ఈ ప్రోగ్రాము కొత్తగా వచ్చిన మన ఎండి గారి ఆదేశాల ప్రకారం చేయడం జరుగుతుంది. సో మేము అందరి పరిశ్రమదారులకు కూడా అవగాహన కల్పిస్తున్నాము. వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ స్వచ్ఛ ప్రోగ్రామ్ని మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. పక్షపాతం లేకుండా అర్హత ఉన్న అన్ని వర్గాల పేదలందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్ తెలిపారు. పెద్దపురం మండలం కట్టమూరు, జె తిమ్మాపురం గ్రామాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వంగ గీత విశ్వనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి పేదవానికి ఇల్లు మంజూరు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రజల అవసరాలను, సమస్యలను గుర్తించిన ముఖ్యమంత్రి వాటి పరిష్కారానికి నవరత్నాల పథకాల ద్వారా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని వెల్లడించారు. అనంతరం పెద్దపురం వైసీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు, ఆర్డీఓ ఎస్ మల్లిబాబు మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉన్నామని, అతి తక్కువ కాలంలో ఏ ప్రభుత్వం చేపట్టని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలియజేశారు. జీవితకాలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని, దానికి మనమందరం తోడ్పాటును అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమణారెడ్డి, తహసీల్దార్ బి శ్రీదేవి, కట్టమూరు సొసైటీ అధ్యక్షుడు రంగనాథ శ్రీనివాసరావు, నల్లల గోవింద్, బండారు చంటిబాబు, ఈనుకొండ వీర విష్ణు చక్రం, పెంటా విజయ్ కుమార్, సిద్ధాంత ప్రసాద్, బొబ్బరడ సత్యబాబు, ఈఓపీఆర్డి హిమ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మన ఇంటికి సంబంధించినటువంటి ఇటుక, ఇసుక ఏం కావాలో అవన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. మీకు తెలిసినటువంటి మేస్త్రి చేత మీరు ఇల్లు కట్టించుకుంటే దానికి అయిన ఖర్చు మీకు అకౌంట్లో వేయడం జరుగుతుంది. రెండో ఆప్షన్ ఏంటంటే మీకు నచ్చిన రీతిలో మీరే ఇసుక, ఇటుక అన్ని మీరే తెచ్చుకుని మీరే కట్టుకుంటే దానికి అయినటువంటి 1,80,000 3 దఫాలుగా మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అంటే పునాది కట్టిన తర్వాత ఒక డబ్బులు, తర్వాత స్లాబ్ వేసిన డబ్బులు, ఇల్లు తర్వాత. మూడో ఆప్షన్ ఏంటంటే, మూడోది ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, అలాగే చాలా మంది నాకు తెలిసింది కూలీలు, భార్య భర్త ఇద్దరు కూడా రోజు కూలి పనికి వెళ్తే కానీ పొట్ట గడవని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి హృదయంతో ఆలోచించి మీరెవరు ఆందోళన చేయొద్దు, నా మీద భరోసా పెట్టండి, నేనే మీకు ఇల్లు నిర్మాణం చేసి ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో కూర్చుని మీకు ఏది ఆప్షన్ ఏది బాగుంటుందో 1, 2, 3 ఉంటే మీ దగ్గరికి వాలంటీర్లు వస్తారు, వాళ్ళకి చెప్పండి, దాన్ని బట్టి ఇళ్ల నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. అన్నదమ్ముల్ని, నాయకుల్ని, పెద్దల్ని, రైతుల్ని, సోదరుల్ని, అధికారుల్ని అందరినీ కూడా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు మనం అందరం కూడా హాజరయ్యాం. ఈ మంచి కార్యక్రమం ఈ రోజు జరగడం వెనుక చాలా కష్టం ఉంది, చాలా ప్రయాసం ఉంది. ఒక మహాయజ్ఞంగా తలపెట్టిన కార్యక్రమం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా నవరత్నాల్లో ఒక వజ్రం లాంటి పథకం పేదలందరికీ ఇళ్లు కల్పించడం. లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యాయుడిగా దుగ్గన నాగరాజు ఎన్నికపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన దుగ్గాన నాగరాజును అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఎల్లప్పుడూ వెన్నుదండుగా ఉండే బాబ్జీ రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కావడం సంతోషంగా ఉందని, కార్మికుల కష్టాలు తెలిసిన నాయకుడు బాబ్జీ కార్మికుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పాటుపడుతూ సమర్థవంతమైన నాయకత్వం వహిస్తాడని కొనియాడారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అసోసియేషన్ సెక్రటరీ వైవి ఈశ్వరరావు, దుగ్గాన నాగరాజు మాట్లాడుతూ అసోసియేషన్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన దుగ్గాన నాగరాజు జిల్లా అసోసియేషన్తో పాటు రాష్ట్ర అసోసియేషన్లో ఉండడంతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. తనకు ఏ పదవి ఇచ్చినా
ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని, కాకినాడలో 500 మందికి ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో చదువుకోలేని వ్యక్తులకు డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించడం జరిగిందని తెలిపారు. అసోసియేషన్కు పూర్తి సహాయ సహకారాలు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీటీసీ ప్రతాప్, కృష్ణా జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణస్వామి, సెక్రటరీ వీర వెంకయ్య, తూర్పుగోదావరి జిల్లా 29 సంఘాల నాయకులు పాల్గొన్నారు. చాలా సంతోషం ఏమిటంటే బాబ్జీ గారిని ప్రజెంట్ చేసిన తర్వాత అంచెలంచెలుగా ఎదుర్కొంటూ బాబ్జీ గారు ఫస్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉండేవారు. అక్కడ నుంచి ఓనర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ యూనియన్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇక్కడ నుంచి స్టేట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. సో అంచెలంచెలుగా ఎదుర్కొన్నందుకు మాకు అత్యంత ఆప్తుడు బాబ్జీ గారిని అలా ఎదగడం చాలా సంతోషం మనసు. నిత్య ప్రజల్లో ఉంటూ ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఒడిశాలో యాక్సిడెంట్ అయినా వెళ్ళిపోవటం, మహారాష్ట్రలో యాక్సిడెంట్ అయినా వెళ్ళిపోవటమే. కష్టం ఉన్నప్పుడు వెళ్తాం, బాగున్నప్పుడు ఎవరు వెళ్ళకపోయినా ఇబ్బంది ఏం లేదు. అందరూ హ్యాపీగా ఉంటే మనం సంతోషంగా ఉండదు. కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళడం అన్నది ఒక నాయకుడి యొక్క లక్షణం. కష్టంలో ఉన్నప్పుడు మనం ఉన్నాడురా బాధ్యత ఉన్నాడురా మనకి అలా ధైర్యం ప్రతి వాళ్ళలో ఉండాలి. ఆ ధైర్యం లారీ యూనియన్లో చాలా మంది ఉంది కాబట్టి అతను ప్రెసిడెంట్గా కాకపట్నం ఎన్నుకుంటే అందరూ కూడా చేయడం జరిగింది. ఇక్కడ రైస్ మిల్స్ కానీ ఇతర చోట్ల కానీ ఎక్కడైనా సరే అన్లోడింగ్ చేసేటప్పుడు బస్తాలు అయితే సరిపోతాయి, బరువు తగ్గిందని చెప్పి కిరాయిలు కట్ చేయటం. అట్లాగే ఎగుమతి దిగుమతులు ఇంతకుముందు సహజంగా ఏంటంటే ఏదో సంతోషంగా వాళ్ళకి కాఫీ డబ్బులు అని చెప్పి ఒక 10-20 ఇచ్చేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు ఈ రోజున టన్నుకి 50 రూపాయలు, 100 రూపాయలు అని చెప్పి డిమాండ్ చేసి ఎగుమతి దిగుమతులు కూడా వసూలు చేస్తున్నారు. అది యాక్చువల్గా కంజైనర్ కానీ వాళ్ళే ఎగుమతి దిగుమతి వాళ్ళే చేయాలి. మేము మిల్లు యజమాని వాళ్ళందరూ కూడా మేము ఇటు జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున అట్లాగే రాష్ట్ర సంఘం తరఫున కూడా వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మా విజ్ఞప్తిని వాళ్ళు కూడా మన్నించి ఈ ఎగుమతి దిగుమతి అలాగే ఈ గుమస్తా రుసుములన్నీ కూడా వాటిని సరళీకృతం చేస్తారని, ఒక సిస్టమేటిక్గా తీసుకొస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రోజున కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్లో జరిగిన కార్యక్రమాలు ఈరోజు చాలా ముఖ్యమైన కార్యక్రమం అనిపించుకోవాలి. అలా ఎప్పటి నుంచో డ్రైవింగ్ స్కూలు పెద్దవాళ్ళందరూ కూడా మా కాకినాడకి డ్రైవింగ్ స్కూల్ తెచ్చుకోవాలని చెప్పేసి కృషితో ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు పెద్దలందరూ కూడా. ఈరోజు మన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దైవాలు కానీ, మన ఎంపీ గీతేశ్వరనాథ్ గారు కానీ ఇద్దరు కూడా కృషితో ఆఫీసులకు చెప్పి కాకినాడ లారీ అసోసియేషన్కి డ్రైవింగ్ స్కూల్ తేవాలని చెప్పి పట్టుదలతో ఎంపీ ఎమ్మెల్యే కూడా ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తూ ఈరోజు కోరిక నెరవేరిందని చెప్పుకోవాలి. ఆ ఓపెనింగ్కి రాష్ట్ర స్థాయిలో స్టేటు సెక్రటరీ గారు మన ఈశ్వరరావు గారు కానీ, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు కానీ, 29 యూనియన్లు జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ కూడా ఏకగ్రంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎమ్మెల్యే గారు కూడా ఆశీర్వేసుకుని వచ్చే పరిస్థితి. ఇన్ని జిల్లాల యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా చూస్తే నాకు చాలా ఆనందకరంగా ఉంది. నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తున్న మహనీయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో జగనన్న అందరికీ ఇళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొరబాబు ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే దొరబాబుకు లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా అధికారులు జగనన్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై ప్రజలకు వివరించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు. అదేవిధంగా అధికారులను ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం చిత్రాడ, విరవాడ, కోలంక, భోగాపురం, పత్తిపాడు గ్రామాలకు చెందిన సుమారు 1500 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్నికృష్ణ, తహసీల్దార్ వరహాలయ్య, ఆర్ఐ సురేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండెం రఘు, జవ్వాది నాయుడు, కన్నాబత్తుల కామేశ్వరరావు, మాట్లాడ రాజేష్, అడప రఘు, జవ్వాది వాడపల్లి, గట్టం వీరమోహన్ రావు, కర్రి దుర్గాప్రసాద్, నాలం శ్రీను, గుడాల రామకృష్ణ, కుక్కల సూర్యారావు, కీర్తి బుచ్చిబాబు, ఊట రామకృష్ణ, పెద్దపాటి రమేష్, తుమ్మల బాబు, కురముల రాంబాబు, బుర్రా అనుబాబు, పెద్దింటి మన్శ్రీ రెడ్డి, జవ్వాది కృష్ణమాధవరావు, సింగంపల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం మండలం విరవాడ, చిత్రాడ, కోలంక, రాపత్తి, భోగాపురం
తదితర గ్రామాలన్నింటినీ కూడా ఈ రోజున పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ప్రీతం ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి సొంతింటి కళ నిజం చేయాలనుకున్నారో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి కూడా పెండింగ్ లేకుండా ఈ రోజున ఈ పిఠాపురం మండలంలో పూర్తిగా అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ ఇంకా అర్హత ఉండి నాకు రాలేదని వాళ్ళు ఎవరన్నా కూడా వారికి కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం 90 రోజుల్లో వారు అప్లికేషన్ పెట్టుకున్న 90 రోజులకి ఇళ్ల పట్టా ఇస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ప్రీతం ముఖ్యమంత్రి ఆ రోజు పాదయాత్రలో మాట ఇచ్చారో ఆ మాటని నిలబెట్టుకునే దిశగా ఇంత మంచి వాతావరణంలో మంచి స్థలాలు ఇవ్వడమే కాకుండా మంచి లేఅవుట్లో మెరక చేసి డ్రైనేజీలు వేసి కరెంట్ ఇచ్చి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇళ్ల నిర్మాణం చేసి కార్యక్రమం ఏదైతే ఉందో అక్క చెల్లెళ్ళ మందరంలో కూడా ఈ రోజున ఎంతో ఆనందపడుతూ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజున నేను ఇక్కడికి వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి నన్ను ఆహ్వానించడమే కాకుండా నాకు సన్మానం చేసి లేరు అంటే అది ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వివిధ రూపాల్లో ఈ ప్రజలకి నేనున్నాను అని చెప్పేసి ఆ రోజున పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి కట్టుబడి ఈ రోజుకి కూడా నిరంతరం ఈ ప్రజానికం కోసం ఆలోచన చేసి వివిధ రూపాల్లో వారు ఆదుకుంటున్న వైనానికి ఈ రోజున మాకింత అఖండ స్వాగతం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తామన్నా. గోకవరం మండలం కొత్తపల్లి కామరాజుపేట కృష్ణన్పాలెం గ్రామాల్లో వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి హిమాశేలు సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెంటిబాబు మాట్లాడుతూ వాలంటీర్లు ప్రతి ఇంటికి తిరిగి మీ మంచి చెడ్డ చూస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తూ ప్రభుత్వానికి మీరు వారధిగా నిలబడ్డారని అన్నారు. కరోనా సంక్షోభంలో ఇళ్ల పట్టాల పంపిణీలో వారు చేస్తున్న విధి నిర్వహణకు మనమందరం చప్పట్లు కొట్టి అభినందించాలని అన్నారు. నవరత్నాల పథకాల ద్వారా అమ్మఒడి, ఆసరా, రైతు నేస్తం, కాపు నేస్తం, డ్వాక్రా రుణమాఫీ వంటి పథకాల వల్ల తాత్కాలికంగా లబ్ధి చేకూరుతుంది తప్ప అదే ఇళ్ల స్థలం ప్రభుత్వం ఇస్తే ప్రతి పేదవాడికి ఇల్లు సమకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వరసల ప్రసాద్, కర్రి సూరారెడ్డి, అతులూరి నాగబాబు, కుంచె రాజా, భూపాలపట్నం ప్రసాద్, కొత్తపల్లి, కామరాజుపేట, కృష్ణన్పాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అదేవిధంగా సోదరులు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వీరంతా కూడా ఎంతో కష్టపడి ఇంటింటికి తిరిగి మీ యొక్క మంచిలన్నీ చూడడానికి అంతా కూడా సుముఖంగా అన్ని రకాలుగాను కూడా మీరు చిరాకు పడినా లేకపోతే మా నాయకులు మేము కోపడినా సరే అన్ని ఓర్చుకుని మొన్న కరోనా టైంలో కానీ ఈ ఇళ్ల పట్టాలు కానీ సంక్షేమ పథకాలు మరొకటి కానీ అందజేయడంలో చాలా ఎక్కువ పాత్ర వాళ్ళదే ఉంది. ఈవేళ ఇటువంటి సభలో ఎప్పుడు కూడా వాలంటీర్ని కొనియాడేటువంటి పరిస్థితి రాలేదు. నాకు మీ గ్రామంలో ఎక్కువ ఇళ్ల పట్టాలు వచ్చేంటే కారణం బాబు గారు నేను కాదు, మీరు చేసేటువంటి కృషే. మీరు ఏదైనా చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఏదో పెట్టారనుకోండి, అడ్డు పెట్టారనుకోండి, ఎంతమందికి ఇళ్ల పట్టాలు వస్తాయా చెప్పండి. భవిష్యత్తులో కూడా మీకు చెప్తా ఉన్నాను, చిన్నవి కరెంటు బిల్లు వచ్చిందనో లేకపోతే మరొకటి ఏదో ల్యాండ్ సంబంధించినటువంటి ఆన్లైన్లో వేరే తేడా వచ్చిందనో మరొకటో ఏ కారణం ఉన్నా సరే చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాబు గారు తెలియజేయండి. అధికారులతో ఆయన మాట్లాడి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా సాల్వ్ చేస్తారు. ప్రతి ఒక్కటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి, కుదరదని చెప్పేది ఇంకా కుదిరితే 51% లేదా 60% పెట్టేసి కుదరదు, రాజ్యాంగం ఒప్పుకోదు. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటన పరిశీలించడానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో పట్టణ అధ్యక్షుడు చెరుకూరి రవికృష్ణ, మండల అధ్యక్షుడు విజ్ఞపురెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. హిందుత్వానికి బాసటగా నిలిచే బీజేపీను ప్రభుత్వం టార్గెట్ చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కొండు సతీష్, సీనియర్ నాయకులు దుర్గామోహన్ రావు, బొలిశెట్టి రామ్ కుమార్, యానాదులు రాంబాబు, దేవడ శ్రీనివాసరెడ్డి, రూపేంద్ర, పోసి కుమార్ గౌడ్, తోట శరత్, ఉంగరాల శ్రీనివాసరావు, ముద్దుల వేణు, నెల్లిపూడి బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం భారతీయ జనతా పార్టీ వారు రామతీర్థంలో రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సోము వీర్రాజుపై పోలీసులను నిరసన చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అసలు
ఈ లౌకిక రాజ్యం అని పేరు పెట్టుకుని ఈ దేశంలో చేసే దురాగతాలని ఎండగట్టవలసిన ఆవశ్యకత ఉంది. కొంతమంది అధికారులు ఈ ఆకతాయిలు చేస్తారంటున్నారు. ఆకతాయిలు చేస్తారంటే పట్టుకోరా, వాళ్ళని శిక్షించరా? హిందూ దేవాలయాలు కనపడుతున్నాయి ఆకతాయిలకి, మిగతా ఇతర మత మందిరాలు కనపడలేదా? ఏమిటి దౌర్జన్యం? ఎందుకు ఈ అరాచకం? ఇటువంటి అరాచక పాలనని ఇప్పటికైనా సొంత చెప్పకపోతే సమయం వచ్చినప్పుడు హిందువులంతా ఐకమత్యంగా ఈ ప్రభుత్వాలని నిలదీసి వాళ్ళ నిగ్గు తేల్చే సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే రామతీర్థంలోని విగ్రహ ధ్వంసం చేసిన దొండగడిని పట్టుకోలేని ఈ ప్రభుత్వం, వాళ్ళని పట్టుకోలేని ఈ చేతకాని ప్రభుత్వం, బీజేపీ అనుక్షణం హిందుత్వం కోసం పోరాడే బీజేపీ మీద వీళ్ళ జులుంని చూపిస్తూ అసలు ఎందుకో తెలియదు ఈ దొంగ రాజకీయాలు ఇద్దరు రెండు పార్టీలు కలిసి మొన్న ఎందుకు వచ్చినాయి, ఎందుకు పరిశీలించినాయి. ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైన మా సోము వీర్రాజు గారు అక్కడికి వెళ్తే దీని వివరాలు నిగ్గు తేలుస్తారనే భయంతో ఆయన ఆఫ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీని మనం ఎంతైనా సరే ప్రోత్సహించవలసిన అవసరం ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఈరోజు పోలీసు వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుసరిస్తూ వాళ్ళ విధులను మరిచి మా రాష్ట్ర యొక్క అధ్యక్షుల్ని నిర్బంధించడం చాలా దురాగతం. ఎవరిని కూడా అక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గర నిర్బంధం చేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు భగ్నం చేసే ప్రయత్నం అనుక్షణం చేస్తున్నారు. కాకినాడ దేవాలయం వీధిలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పిఎన్వి భువనేశ్వర్కి 20,000 రూపాయల స్కాలర్షిప్ను ట్రస్ట్ చైర్మన్ బాదం బాలకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతోనే మనుగడ సాధించగలరని, అందుచేతనే రెడ్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు బాగా చదువుకుంటున్న విద్యార్థులకు ప్రాముఖ్యతనివ్వడం జరుగుతుందని, ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వివి రామ్ చరణ్, జి స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ దేవాలయం రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆఫీస్ నందు సెకండ్ ఇయర్ ఇంటర్ నారాయణ గారిలో చదువుతున్న భువనేశ్వరి అనే అమ్మాయికి 20,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. మరి చక్కగా చదువుకుంటూ కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు మా దగ్గరికి వస్తే ఆ అమ్మాయి మార్చి చూసి వైట్ రేషన్ కార్డు అది ఉండడం వలన మేము సహాయం చేయగలిగాం. చాలామందికి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి సహాయం చేయగలుగుతాం. అందరికీ చేయలేకపోతున్నాం కానీ బట్ ఎక్కువ మందికి సహాయం చేయగలుగుతున్నాం. ఈ సహాయం చేయడానికి కూడా మా పూర్వ విద్యార్థులు 1978లో రెడ్ కాన్వెంట్లో చదివిన విద్యార్థులందరూ సహకరించడం వల్ల మేము ఈ యొక్క సహాయం చేయగలుగుతున్నాం. మరి ఈ అమ్మాయి చాలా చక్కగా చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి తర్వాత ఎవరో ఒకరికి ఇలాగా సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ మా ఈ ట్రస్ట్కి సహాయం చేస్తున్న మా పూర్వ విద్యార్థులు 1978లో 10th క్లాస్ చదివిన పూర్వ విద్యార్థులందరికీ కూడా మరి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి వారు అంటే చదువుకుంటున్న వాళ్ళు కానీ ఆరోగ్యం రీత్యా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా వస్తే సహాయం చేయడానికి మీరు ముందుండండి అని చెప్పి మమ్మల్ని నడిపిస్తున్న మా పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటే ప్రజలకు చేరువయ్యే విధంగా ఉండాలి కానీ విరోధమయ్యే విధంగా ఉండకూడదని భారతీయ జనతా పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కాళ్ళ ధనరాజు పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ ఏ విధమైన తప్పులు చేసిందో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం కూడా అవే తప్పులను పునరావృతం చేస్తుందని, ఇటువంటి తప్పుడు ధోరణిని విరమించుకోవాలని సూచించారు. ప్రజలు మీ మీద ఎంతో నమ్మకంతో అఖండమైన మెజార్టీ ఇచ్చి అధికారంలో కూర్చొనబెడితే మీరు చేసే పాలన ఇదా అని ప్రశ్నించారు. సాక్షాత్తు రామచంద్రునికే రక్షణ కరువైతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎంతో ఘనమైన వంశ చరిత్ర కలిగిన అశోక గజపతిరాజును ఇష్టానుసారంగా దూషించడం చూస్తుంటే మీకున్న సంస్కారం ఇదే అని ప్రజలు చీదరించుకుంటున్నారని, ఇకనైనా ఇటువంటి చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమైతే చేసిందో ఈవేళ మీరు కూడా అదే తీరికలో చేసుకెళ్తున్నారు. ప్రజలకి చేరికవ్వాలి కానీ ప్రజలకి ఇరాదం అవ్వకూడదు. మనం ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఈవేళ సోము వీర్రాజు గారిని, పవన్ కళ్యాణ్ని, మా నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయటం, ఆ సోము వీర్రాజు గారు 60 సంవత్సరాలు పైగా వయసు వచ్చిన వ్యక్తిని సాయం పెట్టి ఈడ్చుకెళ్ళి పాడేటి అది ఎంతవరకు సమావేశం, అది ఎంతవరకు కరెక్ట్? అది ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఒక లీడర్ అయి ఉండి ఆయన్ని అలా చేస్తే మా కార్యకర్తలు ఉన్నారు, మా మట్టుకు మాకు రాత్రి నుంచి 2 కానిస్టేబుల్ నా ఇంటి చుట్టూ పెట్టి నన్ను ఇంట్లో అరెస్ట్ చేయించి ఇలాగ ఎంతమందిని మీరు ఎన్ని వేల మంది పోలీసు వాళ్ళని ఇలా పెట్టి ఒక పోలీస్ కానిస్టేబుల్ జీతం ఎంత పడుతుంది? ఇంత వేల మందిని ఇలాగ వేస్ట్గా వాడేస్తుంటే అసలు ఏంటిది? అసలు
ఒక దుండగడు ఆడెవడో వచ్చి విగ్రహాలు బదులు కొట్టి వాడిని అరెస్ట్ చేసి లోపల పడేయటం మానేసి ఇంత ప్రజల సొమ్ము వేస్ట్ చేయటం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నరేంద్ర మోడీ అంటే చిన్న ప్రభుత్వం, ఇది బీజేపీ ప్రభుత్వం అంటే ఇలాంటి ప్రభుత్వం జోలికి వెళితే అసలు మీరు ఏం చేయగలుగుతారు? ఆ వేళ చంద్రబాబు అదే చేశాడు. ఈవేళ సంకలం మనల్ని ఎత్తుకుని ఇంట్లో కూకోవలసిన పరిస్థితి వచ్చింది అతనికి. ఆ పరిస్థితులు మీరు తెచ్చుకోకండి, ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి సంఘటన ఇంకొక సంఘటన కానీ జరిగిందంటే మాత్రం చాలా తీవ్రత అయిపోద్ది. ఇది ఉబ్బెత్తుకొచ్చి పడిపోతారు ప్రజలంతా. హిందూ మతం అంటే ఏంటనేది మీకు తెలియపరుస్తారు. ఆల్రెడీ అర్థమవుతుంది మీకు. మీరు ఇది తెలుసుకోకపోతే మాత్రం చాలా కష్టం. ఏదో పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు అని చెప్పేసి మీరు ఏదో సమర్థించుకుంటున్నారు. ఆ పిచ్చోళ్ళకి చెప్పండి, మరి పిచ్చి వెదవల్లారా, ఆ చంద్రబాబు 4 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళాడు, నేను వచ్చి 2 లక్షల కోట్లు అప్పులు చేశాను, మీకు వేసి 5,000 10,000 ఇవన్నీ కూడా ఈ డబ్బుల్లో వేస్తున్నాను నేను. ఇలాంటప్పుడు మీరు మళ్ళీ నాకు ఇలాంటి పిచ్చి పనులు చేసి నా సీఎం పదవికి నాకు ముప్పు తెచ్చి పెట్టకంటారా? నేను 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నాను, ఇది నన్ను హాయిగా ప్రశాంతంగా నన్ను చేసుకునే ఉంటారా? పిచ్చి సన్నాసిల్లారా? డబ్బులు ప్రజాదానం ఉత్తినే వృధా చేయకూడదు. వృధా చేయడానికి ఎవరికి హక్కు ఉందిరా? ఇది దేవుడు బొమ్మలు బద్దలు కొట్టడానికి మనకు హక్కు ఏంటి? అసలు ఎవరు బద్దలు కొడుతున్నారు? అసలు ఏంటిది అని చెప్పి వాళ్ళని కేకేసి గట్టిగా పోలీసు వారికి చెప్పి గుడుగుడులకి సీసీ కెమెరాలు పెట్టి నిబంధనలు పెట్టుకుంటే మీకు ఈ తలపోట్లు ఈ గత్తరలు ఉండవు కదా. అంత మాట న్యూసెన్స్ ఎందుకు వచ్చినాయి అంత మాట మీకు? ఇవి అసలు సరైన నిర్ణయం తీసుకుంటే ఒక్కసారితో పోయేదానికి ఎంతో కాలం ఎన్నో నెలలుగా సంవత్సరం నుంచి ఇదే దాడులు. ప్రజలు ఒక్కసారి ఇసిగిపోయారంటే మనసు విరిచేసుకున్నారంటే ఏమవుతారు? కనీసం పంచాయతీ నెంబర్ కూడా గెలవడం కష్టమైపోతుంది మీ పార్టీ జెండా మీద. ఏమనుకుంటున్నారు మీరు? 151 సీటు వచ్చిందంటే ఎంత ప్రేమతో వచ్చింది? అన్ని మతాలు కలిపి చేతేనే వచ్చింది. మేము అన్ని మతాల వాళ్ళు అన్నదమ్ములుగానే మేము బతుకుతున్నాం. మా మధ్యలో మాకు సిచ్చులు పెట్టకండి మీరు. ఈ జెండా ఆ జెండా, ఈ పదవ ఆ పదవ, ఈ కులం ఆ కులం అని మాకు లేవు. అలాంటి మేము హాయిగా బతుకుతున్నాం. మమ్మల్ని ఎలా బతకనివ్వండి అంతే తప్ప ఎందుకు వచ్చింది ఇది? ప్రజాదానం వృధం చేసి దేవుడు బొమ్మలు బద్దలు కొట్టిన మనమెవరు అండి? శ్రీరాముడు అంటే ఎవరండి? సాక్షాత్తు భూదేవత కుటుంబం సిద్ధిన వ్యక్తి ఆయన. ఆయనకి ఇక్కడ రక్షణ లేకపోతే ఇంకెవరికండి? ఇక్కడ భూమి మీద ఎవరు బతకాలండి? ఇక్కడ శ్రీరాముడు కళ్ళంటి నీళ్ళు పెట్టుకుని పనులా మీరు చేసేది? ఇదా మీరు చేసే రాజ్యం? ఇదా మీరు ఏరే రాజ్యం? 13 జిల్లాల సీఎం 23 జిల్లాలుగా ఉన్నప్పుడే ఎప్పుడు ఇలాంటి తలపోట్లలో 13 జిల్లాలు ఇవాళ ఎందుకు ఇంత యాత్ర మీకు? జగనన్న కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పెద్దపురం వైసీపీ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు పేర్కొన్నారు. పెద్దపురం మండలం వడ్లమూరు, గోరింట, చెదలాడ గ్రామాలకు సంబంధించి వడ్లమూరు లేఅవుట్లోను జి రాగంపేటలో లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి దౌలూరి దొరబాబు హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో దౌలూరి దొరబాబు మాట్లాడుతూ పార్టీలు, కులాలు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుందన్నారు. వైసీపీ రాష్ట్ర నాయకులు కంటే వీర్రాఘవరావు మాట్లాడుతూ వడ్లమూరు గ్రామంలో ఇళ్ల పట్టాల విషయంలో ఎన్నో ఆటంకాలు ఏర్పడినా దౌలూరు దొరబాబు రాష్ట్ర స్థాయిలో పోరాటం చేసి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ నాయకులు ఆవల లక్ష్మీనారాయణ, ఒబిలిశెట్టి, పెదకాపు, కంటే కృష్ణార్జునరావు, కర్రి వీర్రాఘవరావు, బర్రె రామగోవిందు, ఎంపీడీఓ రమణారెడ్డి, తహసీల్దార్ బూసి శ్రీదేవి, ఎస్ఐఏ బాలాజీ, కంటే రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం అంటే మాకు ఇప్పటికీ కూడా చాలా ఏదో అనుభూతి ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్నాళ్ళ నుంచో అనుకున్నాం ఇక్కడ ఇవ్వాలనేసి. ఇన్నాళ్ళకి మాకు ఈ కళ నెరవేరింది. నాకు 52 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల వయసు అయినా ఇప్పటికొచ్చి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చారు అని ఇప్పటికొచ్చి నాకు తెలియదు. వడ్లమూరులో ఈ రోజు ఇవ్వడం చాలా శుభ పరిణామాలుగా భావిస్తున్నాను. ఈ చెదలాడ, గోరింట, వడ్లమూరు గ్రామాల నుండి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందంటే ఒక నాయకుడిగా మేము కూడా ఆ రోజు ఈ వడ్లమూరు అవ్వచ్చు, చెదలాడ, గోరింట మేము కూడా గడప గడపకి కూడా మా నాయకుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టుకుని మీ అందరి ఇంటికి రావడం జరిగింది. కానీ మా మనసులో ఒక అనుమానం ఉండేది. ఎందుకంటే ఒక ఇల్లు పట్టా ఇవ్వాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. ఎందుకంటే ఒక పట్టా ఇవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఉందా లేదో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత 25 లక్షల మందికి ఇస్తారని కూడా మాకు కూడా అనుమానం ఉండేది. అప్పుడు ఎన్నికల ముందు సరదాగా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు, నేను చంద్రబాబు నాయుడిని కాదు,
నేను దొంగ హామీలు ఇవ్వడానికి. నేను విశ్వసనీయతకు విలువలకు మారుపేరైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయాన్ని కాబట్టి నా మీద నమ్మకం ఉంచి మీరు చెప్పండి అంటే మేము అందరం చెప్పడం జరిగింది. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడిగా మేమందరం కూడా మా నాయకులందరూ కూడా గర్వపడే రోజు ఏంటంటే 25 లక్షలు కాదు 30,75,000 ఇళ్ల పట్టాలు అంటే ఇక సామాన్య విషయం కాదు. అటువంటి దొంగల నాయకుడు నాయకత్వంలో మేమందరం పనిచేయడం మరొకసారి నిజంగా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 22.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారతదేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాకినాడ టిట్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్బోధన. 31,000 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ నా జీవితంలోనే మర్చిపోలేని ఘట్టం. తిమ్మాపురంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కురసాల కన్నబాబు. హిందూ మనోభావాలను పరిరక్షించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. అక్రమ అరెస్టులకు నిరసనగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన బీజేపీ జనసేన శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.